మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగోనైనా నీకు వందనాలు. నీ సన్నిధిలో నీ బిడ్డలమైనటువంటి మమ్ములను ఆయురారోగ్యములతో నింపి నమ్మకాన్ని పెంచి నమ్మకమైన తండ్రికి యోగ్యమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చుము. నిన్ను మరిచిపోయే బిడ్డలుగా, తండ్రి నిన్ను వదిలిపెట్టిపోయే బిడ్డలుగా, మరలా త్రోవ తప్పి తిరిగి వచ్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చకండి అయ్యా. అవిశ్వాసాన్ని మా యొద్ద నుండి తొలగించండి, విశ్వాసాన్ని బహుబలంగా పెంపొందించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతున్నాం. ఇదిగోనైనా ఈ కడపటి ఈ యొక్క విషయములో, ఈ ముగింపు విషయములో ఆస్తుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తండ్రి కొడుకుల మధ్య నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఎటు చూసినా ఇదిగోనైనా వాదోపవాదనలు, ఎటు చూసినా ఇదిగో నా ప్రభువా ఈ లోక నాయకుడైనటువంటి అపవాది ఆడిస్తున్నటువంటి ఆటలు. ఇదిగోనైనా వేటగాని యొక్క వలలో చిక్కుపడకుండా నీ సన్నిధిలో, నీ రెక్కల క్రింద నీ యొక్క బిడ్డలు బహుబలంగా వాడుకోబట్టు కృపను దయచేయండి. కూర్చున్నప్పుడు నీ నామాన్ని స్మరించుకునేటువంటి కృపను దయచేయండి. లేచినప్పుడు, పడుకున్నప్పుడు నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా, నీ ఆజ్ఞలు నీ యొక్క బిడ్డలు గుర్తు పెట్టుకున్నట్లుగా, నీ ధర్మశాస్త్రాన్ని, నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. ఇదిగోనైనా విశ్వాసంలో ముందుకు వెళ్ళేటువంటి బిడ్డలుగా, దైవ సేవకులు చెప్పిన ప్రతి ఒక్క మాట నిరర్థము కాకుండా ఉండనట్లుగా బలపరచండి. ఇదిగోనైనా విశ్వాసంతో నా దేవుడు నా ఎడల ఈ కార్యమును చేయగలడు, నేను ఎందులోనూ తక్కువ కాదు అనేటువంటి విశ్వాసాన్ని నీ యొక్క బిడ్డలకు బలపరచండి. అవును, అప్పుల సమస్యలున్నాయి, ప్రతి దానిని ఎదుర్కొనుటకు ఇదిగో నాకు బహుబలాన్ని ప్రసాదించిన దేవుడు నాకు తోడుగున్నాడు. మరణము నన్నేమి చేయగలదు? ఓ అపవాది, నీవు నన్ను మరణము నుండి తప్పించగలవా? కానీ నా యేసయ్య నన్ను తప్పించగలడని వాని ఎదుట సవాలు విసురుటకు ప్రతి ఒక్క బిడ్డకు బహుబలాన్ని దయచేయండి. నాకెవరు లేరే, నేను ఒట్టిదానిగా ఉన్నానే, నీ అనాథగా ఉన్నానే, అటువంటి తలంపుల మధ్య నీ యొక్క బిడ్డలు కొట్టిమిట్టాడకుండా ఉన్నట్లు నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నాతో ఉన్నాడు. ఆయన బహుబలవంతుడు, ఆయన తన రెక్కల క్రింద నాకు ఆశ్రయమునిచ్చును. కాబట్టి నేనెవరు అనాథను కాను, నా యేసయ్య నన్ను బహుబలంగా వాడుకుంటాడని చెప్పేటువంటి విధానాన్ని కల్పించండి అయ్యా. పాటలు రావు, వాక్యం రాదు, ప్రార్థన రాదని ఎగతాళి చేస్తున్న వారి మధ్యలో, ఎందుకు పనికిరాని వారి మధ్యలో సింహాసనము పైన కూర్చుండబెట్టేటువంటి దేవుడు మీరు. ఎందుకు పనికిరాని పెంట కుంపల మీద ఉన్నటువంటి వారిని లేచి నిలబెట్టేటువంటి దేవాది దేవుడు మీరే కదా, కరుణామయుడు మీరే కదా, కృపామయుడు మీరే కదా. నీ వైపుగా నా కన్నులెత్తుటకు నా ప్రభువా నా కృపను అనుగ్రహించండి. ఇన్ని రోజులు అటు ఇటు చూశాను, ఇన్ని రోజులు ఎవరో సహాయం చేస్తారని చూశాను, ఇన్ని రోజులు నా ప్రభువా నా అనుకున్నటువంటి వారే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారని తెలియక ఇదిగోనైనా నీ వైపు చూడక వారి వైపు చూశాను. ఇదిగోనైనా వ్యర్థుడనైపోతున్నానేమో అనుకున్న సమయంలో ఇదిగోనైనా మీరు వ్యర్థుడు కాదు, నిన్ను దీపస్తంభం మీద నిలబెట్టి ఒక జ్యోతిగా చేస్తానని చెప్పిన దేవానికి వందనాలు. అవును నాయన, ఏదైతే పనికి రాదని చెప్పేటువంటి దానినే పనికొచ్చే స్థిరమైన పునాదిగా మీరు నిలబెట్టినందుకు వందనాలు. ఇదిగో నా ప్రభువా, నా బిడ్డలు మీరు దీవిస్తున్నందుకు వందనాలు, నా కుటుంబాన్ని మీరు దీవిస్తున్నందుకు వందనాలు. ఇదిగోనైనా నన్ను ప్రేమించినటువంటి వారిని దీవిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరోగ్యములతో వాక్యాన్ని చెబుతున్నప్పుడు వినువారు మట్టికే కాకుండా తమ హృదయంలో భద్రపరుచుకునేటువంటి విధానాన్ని దయచేయండి. మనుషులు తినుటకు మాత్రమే కాదయ్యా, మనుషులు పడుకొనుటకు మాత్రమే కాదు, దేవుని వాక్యమందు విశ్వాసులుగా ఉండటకు కూడా పిలువబడ్డారని చెప్పి వాళ్ళు తెలుసుకున్నట్లు కృపను దయచేస్తున్నందుకు వందనాలు. నిజమైన స్వాతంత్రము మీరు అనుగ్రహించారు నాయన. ఆ స్వాతంత్రముని మేము అనుభవిస్తూ ఇదిగోనైనా పరవశించి పాడుతున్నాం. పరలోకపు స్వాతంత్రము కొరకు మేము పోరాడుతున్నాం. అక్కడికి రానివ్వకుండా చేస్తున్నటువంటి అపవాది క్రియలను దూరపరచండి. నిండైన దీవెనలతో వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. తిరుగు ప్రయాణాలు క్షేమకరంగా వారి వారి గృహాలకు వారు వెళ్ళినట్లు కృపను దయచేయండి. ఆయన ఆరోగ్యాన్ని దినములన్నీ కూడా
నీ సన్నిధిలో నీ దీవెనలతో నీకు బిడ్డలు బహు బలముగా వర్ధిల్లునట్లుగా కృపయు శక్తియు జ్ఞానము నీకు బిడ్డలకు ప్రసాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాం నా కన్న తండ్రి, ఆమేన్. యేసయ్య నామమునకు మహిమ, యేసయ్య నామమునకు మహిమ.